నేను కొలువు తీరి నా సమయమందు నా మందిర శకరుడా భయపడి వస్తాడు రావాడు పాపను పరిచి తనలే నరకమురా నీవు ఇక్కడ పట్టి కట్టివేయుమురా మైక్ సెట్ అయిన ఆడే ఉంటాడు దాని మీదకి ఎగిరెగిరి దుంకుతావు టేబుల్ పోతే 2000 పడి మీ నాయన ఇస్తాడు దుడ్డా తక్కువగా పాటు పడు దేవ టేబుల్ మీద ఎక్కినావంటే ఎవరో వస్తా అంటే నేను చూసుకుంటా టేబుల్ ఎక్కుతాండవు టేబుల్ కోలు కోలు కోలే కోలన్నా కోలు కోలే కోలు కోలు కోలే పలమేలు కోలన్నా తూర్పు గట్టోడంట నా ముగుడికి సట్టుకుడంట వాడొచ్చి పోతా ఉంటే నా సూతల కాలమంట ఎర్ర ఎర్రనిదంట ఏ పల్లె సిన్నదంట మొగుడినిడిసిందంట మన ఊరుకొచ్చిందంట నాది కన్ను సొట్ట నా మొగుడి కన్నులంట సత్తాసేన్లో సప్ప నేను ఎట్లా గడుదుర కట్ట జై బల గోగుల పక్కిరికై गोल पकीरो कर लेनो रास्ता ना मन के गोल पकीरो गोल पकीरो कर लेनो रास्ता ना मन के गोल पकीरो कर लेनो
నీకెరా ఓ రోరి మొగుడా వయ్యారి మొగుడా నా ముసిలి మొగుడా చేపలు నాకు పులుసే నీకెరా మహారాజా చల్లగా నిండు నీరాలు వర్తింపురా మహామంత్రి. మంచిదప్ప ఆయనను ఆ, ఈ యొక్క సభాముఖానికి చేరవచ్చి ఉన్నాం కావున ఆహా, నా యొక్క పల్లె పండుగలు గోత్రనాం దేవాలని తెలిసి ఉన్నదా? అలాగనే తెలుపవయ్యా. అలాగనే తెలిపేది ఆలకించి వినుమురా. సరే వినురా భారత వీర కుమార వివరము తెలిపేదా. ఏ సత్తగాను వివరింపజేదా మంత్రి శేఖరుడా. పరమడు దేశము గోల్కొండారా కథలు తాను. గోల్కొండారా వేలుకున్నాడే గోగుల పట్టిరో. పన్నెండు స్తంభాల మసీదు కలిగిన గోగుల పట్టిరో. మహామంత్రి ఆ, అటు పరమడు దేశము పరమటి దేశం. పరమడ దేశ గోల్కొండ రాజ్యం ఏలుతున్నటువంటి సరే నా పేరు గోగుల పకీర్ అంటారు. అవునప్పా. 12 స్తంభాల మసీదు కలిగిన గోగుల పకీర్ అంటారా. సరే అదేను కాక కాక. నేను చదివినటువంటి విద్యలు నీకు తెలిసి ఉన్నదా? అలాగనే తెలుపుతా. అలాగనే తెలుపుతా. ఆలకించు. విద్యల బల బుద్ధిమంతుడే గోగుల పకీరే. చదువుల్లో సాహసవంతుడే గోగుల పకీరు. మందర విద్యల బల ముద్దల మనగాడే. అవును మహామంత్రి, విద్యల బల బుద్ధిమంతుణ్ణి, చదువుల్లో సాహసవంతుడు, సరే మంత్ర తంత్ర విద్యల్లో ఆహా, భలే ముద్దులు మనగాడంటారా. అవునప్పా. ఆయనను ఆ, నేను నేర్చినటువంటి విద్యలు తెలిసి ఉన్నదా? అవి ఎటువంటి విద్యలప్పా? 3 పూట్ల పురాణము చదివిన గోగుల పకీరే. 4 పూట్ల గర్భము చదివిన గోగుల పకీరే. 7 పూట్ల ఏకాంతము చదివిన గోగుల పకీరే. 9 పూట్ల దుర్గము చదివిన గోగుల పకీరు. 10 పూట్ల పంచాంగము చదివిన గోగుల పకీరే. మహామంత్రి 3 పూట్ల పురాణము, 6 పూట్ల అరవము, 7 పూట్ల ఏకాంతము, 9 పూట్ల తురకము, 10 పూట్ల పంచాంగం చదివిన గోగుల పకీర్ అంటారా. అయినను మేము అన్నదమ్ముల ముగ్గురము. అందులో అల్లా పకీర్, వర్ధన పకీర్, గోగుల పకీర్. మేము ఒక్కగానొక్క నాడు ఆ యొక్క గోల్కొండ గెవులో ఆయన తపస్సు చేయించుండగా అప్పుడు దేవలోకం నుండి 2 రక పక్షులైన వచ్చి మా యొక్క పంట పొలాలను పాడు చేయించుండగా అది చూసినటువంటి మా అన్నైన అల్లా పకీర్ వచ్చి నాతో చెప్పగా అప్పుడు నేను ఎండి స్తంభ, జలస్తంభ, వాయుస్తంభ, ఇంద్రజాల, మహేంద్రజాలకు విద్యలతో ఆ యొక్క గుర్రపిల్ల నేను బంధించి ఉన్నాను రా. అలాగనే తెలుపుతుంది ఆలకించి విను రా మహామంత్రి.